చలో మోషే ద్వారా దేవుడు మానవాళికి ఇచ్చిన ఆజ్ఞలు న్యాయవిధులు. సో నేను బైబిల్లో ఈ దేవుడి యొక్క ఆజ్ఞలు శాసనాలు చదివిన తర్వాత ఒకటి నేను గ్రహించింది ఏంటిదంటే గొప్ప పాపము. నేను గ్రహించిన గొప్ప పాపం ఏంటిదంటే ఒక మనిషిని ఇంకో మనిషిని ద్వేషించడమే గొప్ప పాపము. ఒక మనిషిని ఇంకో మనిషిని విమర్శించడమే గొప్ప పాపము. ఒక మనిషిని ఇంకో మనిషిని చీట్ చేయడమే గొప్ప పాపముగా చూశాను. ఎందుకంటే బైబిల్లో ఈ ఆజ్ఞలన్నీ దేవుడి కోసం ఇచ్చాడు. దేవుడు మనిషి గురించే ఇచ్చాడు. నిన్న మనం చూసుకున్నాము. నువ్వు నీ పొరుగువాన్ని ఆశించకూడదు, నీ పొరుగువాన్ని ద్వేషించకూడదు, నీ పొరుగువాన్ని విమర్శించకూడదు, నీ పొరుగువాన్ని అసహించుకోకూడదు. సో ఇవన్నీ చెప్పాడు దేవుడు. అందుకే నూతన నిబంధనలో ఒక నియమం పెట్టాడు. నీ వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నాడు. నీ వలే నీ పొరుగువాన్ని ప్రేమించినప్పుడు నీ పొరుగువాన్ని ద్వేషించలేవు. నీ వలే నీ పొరుగువాన్ని ప్రేమించినప్పుడు వాడిని విమర్శించలేవు, వాడిని ద్వేషించలేము, వాళ్ళను దూషించలేము, వాళ్ళను చీట్ చేయలేము. అంతే కదా అండి. మనం ఎవరినైనా ప్రేమించామనుకోండి, చీట్ చేస్తామా? చీట్ చేయము. మనము ఎవరినైనా ప్రేమించామనుకోండి, వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడతామా? వాళ్ళ గురించి మనం విమర్శిస్తామా? దూషిస్తామా? దూషించము. అందుకే దేవుడు ఆ కమెండ్మెంట్ పెట్టాడు. అందుకే అందుకే బైబిల్ మొత్తం చదివిన తర్వాత ఒక మనిషి ఇంకో మనిషిని ద్వేషించడమే మహాపాపము. కానీ ఇప్పుడు మనందరం చేస్తున్నాము. ఒక మనిషిని ఇంకో మనిషిని విమర్శించడమే మహాపాపము. ఒక మనిషి ఇంకో మనిషి మీద పగబట్టడమే మహాపాపము. ఒక మనిషి ఇంకో మనిషి గురించి నెగిటివ్ గా చెప్పడమే మహాపాపము. ఒక మనిషి ఇంకో మనిషిని నరహత్య చేయడమే మహాపాపము. ఒక మనిషి ఇంకో మనిషిని ఆ చీట్ చేయడమే మహాపాపము. సో ఇవన్నీ దేవుడు మానవాళికి ఇచ్చిన ఈ ఆజ్ఞలు, శాసనాలు, కట్టడాలు అందరూ మిస్ అవుతున్నారు. అందరం, ఇంక్లూడింగ్ మీ, యూ అండ్ ఎవ్రీబడి. అందుకే నూతన నిబంధనలో నీ వల్లే నీ పొరుగువాన్ని ప్రేమిస్తేనట. ఇప్పటి వరకు దేవుడు మనకి ఇచ్చిన ఈ ఆజ్ఞలు, శాస్త్రాలన్నీ కొట్టివేయబడతాయట. ఎందుకు కొట్టివేయబడతాయి? ఎందుకంటే నువ్వు ప్రేమించినప్పుడు వాళ్ళను ద్వేషించలేవు. నువ్వు ప్రేమించినప్పుడు వాళ్ళను నువ్వు హాని చేయలేవు. నువ్వు ప్రేమించినప్పుడు వాళ్ళ మీద పగ్గబట్టలేవు. నువ్వు ప్రేమించినప్పుడు వాళ్ళను నరహత్య చేయలేవు. నువ్వు ప్రేమించినప్పుడు వాళ్ళను చీట్ చేయలేవు. అందుకే దేవుడు ఆ ఆజ్ఞను నూతన నిబంధనలో పెట్టేసి ఇవన్నీ కూడా కొట్టివేసేశాడు. నిన్న మనం చూసుకున్నాము, నీ ఇంట్లో పనిచేసే పనివాడితో ఎలా ఉండాలి, ఒకవేళ నీ జంతువులు తప్పు చేస్తే నువ్వేం చేయాలి, సో నువ్వెలా ఉండాలి, నీ పనులు ఎలా ఉండాలి, నీ పిల్లలు ఎలా ఉండాలి, అన్ని కూడా మంచిగా రాసిచ్చాడు దేవుడు. సో ఇవన్నిటిని కూడా మనిషి తప్పించుకోలేకపోతున్నాడు, మనిషి పాటించలేకపోతున్నాడు అనే ఉద్దేశంతో దేవుడు నీ వలే నీ పొరుగువాన్ని అనే ఆజ్ఞను తీసుకొచ్చాడు, ప్రేమించమనే ఆజ్ఞను తీసుకొచ్చాడు. ఇప్పుడు అర్థమవుతుందా అండి? సో మనందరం కూడా తెలియకుండానే గొప్ప పాపం చేసేస్తున్నాము. అందుకే చాలా సందర్భాల్లో చెప్పడం, డోంట్ హేట్ ఎనీబడి. ఎవరిని కూడా మీరు హేట్ చేయొద్దు. మనందరం, నాతో సహా, మనం ఎవరిని కూడా ద్వేషించద్దు, ఎవరిని కూడా విమర్శించద్దు, ఎవరిని కూడా పగబట్టద్దు, ఎవరి గురించి కూడా నెగిటివ్ గా మాట్లాడద్దు, ఎవరి గురించి కూడా నెగిటివ్ గా స్ప్రెడ్ చేయొద్దు, ఎవరిని కూడా మనము హాని చేయొద్దు. సో ఇది నువ్వు పుణ్యం చేసుకున్న వాడవుతావు. ఎందుకంటే దేవుడు నీ వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించాడు అన్నాడు, కానీ పొరుగువాన్ని ద్వేషించమని చెప్పలేదు, పొరుగువాన్ని విమర్శించమని చెప్పలేదు, పొరుగువాన్ని యొక్క గుట్టు రట్టు చేసి వాళ్ళను బజారు కీటివ్వమని చెప్పలేదు, ద్వేషించమని చెప్పలేదు. సో ఇది మనిషి జాతి చేస్తున్న గొప్ప పాపము. బైబిల్ మొత్తం చదివిన తర్వాత నాకు అర్థమైంది ఒకటే. సో ఎందుకంటే మనిషిని చంపుకునే అధికారం దేవుడు ఇవ్వలేదు. మనిషిని మోసం చేసుకునే అధికారం దేవుడు ఇవ్వలేదు. మనిషిని కరుచుకొని, పొడుచుకొని, తన్నుకొని, కొట్టుకొని అధికారం దేవుడు ఇవ్వలేదు. అందుకే మన ఆజ్ఞలు కూడా చూస్తే చూడండి, కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు, విమర్శించుకోవద్దు, హాని చేయొద్దు, నువ్వు పొరుగువాడికి హాని చేయొద్దు, ఇవే ఆజ్ఞలు వచ్చేసాయి. సో చూద్దాము. ఇప్పుడు అర్థమవుతుందండి. డోంట్ హేట్ ఎనీబడి, డోంట్ స్పీక్ నెగిటివ్ అబౌట్ ఎనీ పర్సన్. ఎవరి గురించి నెగిటివ్ గా మాట్లాడకండి. అది దేవుడి దృష్టిలో పాపమే. చాలా మంది కూడా వేరే వేరే పాపాలు అది ఇది అంటారు. కానీ నీ పొరుగు వాడిని ఎప్పుడైతే ద్వేషిస్తావో, దేవుడు కూడా బైబిల్లో రాశాడు, నీ సహోదరుని ద్వేషిస్తే వాడిని నరహత్య చేసినట్టే అని అన్నాడు. అంటే నీ పొరుగువాన్ని ద్వేషిస్తేనట అది నరహత్య చేసినట్టు అని ఒక కమెంట్మెంట్ లో రాసి పెట్టాడు. సో చూసారా అండి? అందుకే మనిషి ఇంకో మనిషిని ప్రేమించాలి, ఒక మనిషి ఇంకో మనిషిని ఆదరించాలి, ఒక మనిషి ఇంకో మనిషికి సహాయం చేయాలి, ఒక మనిషి ఇంకో మనిషిని ఆదుకోవాలి, ఒక మనిషి ఇంకో మనిషికి ఓదార్పుగా ఉండాలి, అంతేకాని కష్టంగా ఉండకూడదు. సో ఇవన్నీ కూడా మనిషి తప్పిపోతున్నాడు. ఒకప్పుడు శత్రువు అంటే ఎక్కడో ఊరు బయట ఉండేవాడు, కానీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళే శత్రువులు అయిపోతున్నారు. భార్య భర్త, భర్త భార్య, తల్లిదండ్రులు పిల్లలు, పిల్లలు తల్లిదండ్రులు. సో ఇలా మనిషి కొట్టుకొని చేస్తున్నాడు. ఇది మహాపాపం అండి, నిజంగా చెప్తున్నా.
ఇదంతా కూడా ఘోరమైన పాపంలో మొత్తం ఎంటైర్ వరల్డ్ ఉంటుంది. ఒక భర్త తెలియకుండా భార్య ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుంటుంది, మహాపాపము. భార్య తెలియకుండా భర్తను చీట్ చేస్తుంది, సో అది మహాపాపము. సో అందుకే మోసము, నువ్వు నీ 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 మానవ జాతిని ఎవరిని నువ్వు మోసం చేసినా అది తప్పే, అది మహాపాపమే. చూద్దాము. ఒకడు ఎద్దైనను, నిర్గమకాండము 22 అధ్యాయం 1 వచనంలో దేవుడు ఇంకా కొన్ని ఆజ్ఞలు రాసి పెట్టాడు. ఒకడు ఎద్దైనను గొర్రెనైనను దొంగిలించి, సో ఒకరికి ఎద్దు గాని గొర్రె గాని ఉన్నప్పుడు వాటిని దొంగలిస్తే దానిని అమ్మినను చంపినను ఆ యొద్దకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. చూసారండి, ఒక మనిషి గనక ఒక ఎద్దును దొంగలిస్తే, లేకపోతే ఆ ఎద్దుని చంపితే 5గా తిరిగి ఇవ్వాలి. అంటే నీ వల్ల ఒకరికి నష్టం జరిగింది అంటే, దేవుడు నీ ద్వారానే ఆ నష్టాన్ని పూడ్చాలి, ఆ నష్టపరిహారం చెల్లించాలి. ఎన్నింతలుగా ఒక ఎద్దు చనిపోతే 5 ఎద్దులను ఇవ్వాలని పెట్టాడు దేవుడు కండిషన్. 4 గొర్రెలను, ఒక గొర్రెను చంపితే 4 గొర్రెలు ఇవ్వాలని చెప్పాడు. ఎందుకు ఈ కండిషన్ పెట్టాడు? వాళ్ళు చంపకుండా చూడడానికి, దొంగలించకుండా ఉండడానికి. ఇప్పుడు అర్థమవుతుందా? అంటే నీ పొరుగువాంది ఏదైనా కూడా నువ్వు దొంగలించదు. సరే, ఇక్కడ ఎద్దు గొర్రె పక్కకు పెడదాము, బంగారం అనుకో, లేకపోతే బట్టలు అనుకో, లేకపోతే ఇంటికి వచ్చి క్యాష్ దొంగలించిపోతారు. అందుకే దొంగతనము మహాపాపము. దొంగతనము దేవుడు ఎంటర్టైన్ చేయడు. నీది కాంది ఏది కూడా నువ్వు అక్కడ ముట్టద్దు. నీకు బయట మీద రోడ్డు మీద వెళ్తున్నావు, ఒక 1000 రూపాయల నోటు దొరికింది, వద్దు, డోంట్ టచ్. ఒకవేళ దొరికినా కూడా అది ఒక పేదవాడికి ఇచ్చేసాయి, అది మాత్రం నువ్వు తినకు. నువ్వు బయట నడుచుకుంటూ వెళ్తుంటే ఒక 2000 రూపాయల నోటు దొరికింది, అది అది నీది కాదా అన్నప్పుడు నువ్వు ఆశించకు. సో ఏదైనా కూడా, లేకపోతే బంగారం దొరికింది, నీది కాని దానప్పుడు నువ్వు ఆశించద్దు. సో అది దొంగలించిన దాంతో సమానము. ఎందుకంటే పరుల సొమ్ము పాపముతో సమానము, పరుల సొమ్ము నాగుం పాముతో సమానము. పరుల సొమ్ము మీద మనం ఆశించద్దు. సో ఇది దొంగలించము. నువ్వు ఏదైనా పెట్టుకో, ఇక్కడ ఆడ ఎద్దనే పెట్టుకో, గొర్రెనే పెట్టుకో, మేకనే పెట్టుకో, లేకపోతే ల్యాండ్ అనే పెట్టుకో. కొంతమంది ల్యాండ్లను కబ్జా చేస్తుంటారు, చేయొద్దు అవన్నీ కూడా. కొంతమంది పొరుగువాడి ల్యాండ్స్ ని ఆశిస్తారు, పొరుగువాడి ధనాన్ని ఆశిస్తారు, పొరుగువాడిది. ఇవన్నీ కూడా దొంగతనం కిందికి వస్తాయి. సో దొంగ కన్నము వేయుచుండగా, అంటే దొంగతనం చేయుచుండగా వాడు దొరికి చచ్చినట్లు కొట్టబడిన ఎడల. ఇప్పుడు దొంగ కనపడ్డాడు అనుకోండి, చాలా మంది ఏం చేస్తారు, కట్టేసి కొడతారు. కొట్టబడిన ఎడల అందువలన రక్తపరాధం ఉండదు. ఎందుకంటే దొంగతనం చేస్తున్నప్పుడు ఆపకపోతే వాడు మళ్ళా ఇంకా 10 మంది ఇళ్లలో దొంగతనం చేసి నష్టపరుస్తాడు. ఒకవేళ దొంగతనం చేసినప్పుడు దొరికాడు అనుకోండి, వాడికి ఒకవేళ కొట్టారనుకోండి, వాడికి రక్తం వచ్చింది అనుకోండి, రక్తం వచ్చేలాగా కొడతారా లేదా? చాలా మంది అలా రక్తం వచ్చినప్పుడు ఆ అపరాధం మన మీద ఉండదు అని అంటున్నాడు. ఎందుకంటే దొంగతనం చేయడం దేవుడికి నచ్చదు. సో దొంగతనం అనే ఆ దొంగ బుద్ధి అనేది ఉండకూడదు మనసులో. అక్కడ ఒక రూపాయి ఉంది, ఆ రూపాయి కూడా నువ్వు ముట్టద్దు, అది నీది కాదు. కాబట్టి నీది కాంది ఏది ముట్టినా కూడా అది దొంగతనం కిందికే వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంటా కాదండి? ఈ ఆజ్ఞ ఇంపార్టెంటా కాదా? దొంగ దొరికాడు, కొట్టాడు, ఎందుకు కొడతారు? మళ్ళీ వాడు దొంగతనం చేయకుండా. ఒకవేళ దొంగను వదిలేసామనుకోండి, ఏమవుతుంది, వాడు ఇంకా 10 ఇళ్లలో దొంగతనం చేస్తాడు, ఇంకా 10 మందికి నష్టపడతాడు. సో ఒకవేళ కట్టేసి కొట్టినప్పుడు వాడికి రక్తం వస్తే ఆ రక్తపరాధం ఉండదు. ఎందుకంటే దేవుడు అక్కడ దొంగతనాన్ని ఆపుతున్నాడు. సూర్యుడు ఉదయించిన తర్వాత వాడిని కొట్టిన వాని రక్తాపరాధం ఉండును, వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలను. అయితే వాడు ఏ సొమ్ము అయితే తీసుకున్నాడో మళ్ళీ తిరిగి ఇవ్వాలి. వానికి ఏమీ లేకపోయిన ఎడల వాడు దొంగతనం చేసినందున అమ్మబడవలెను. ఒకవేళ వాడు దొంగతనం చేశాడు, ఫర్ ఎగ్జాంపుల్ వాడు 1 తులం బంగారం దొంగతనం చేశాడు, వాడు అమ్మేశాడు, తినేశాడు, తర్వాత ఎప్పుడో దొరికిన తర్వాత వాడికి దగ్గర ఇవ్వడానికి లేకపోతే వాడిని మనం ఏం చేయాలట, అమ్మేయాలట. అంటే వాడిని కొన్ని డబ్బులకు అమ్మి వేయవలెను అని చెప్తున్నాడు. అమ్మేసి ఆ డబ్బులు మనం తీసుకోవాలి సో అని ఈ కండిషన్ పెట్టాడు. అంటే ఇక్కడ ఇంటెన్షన్ ఏంటంటే దొంగతనం అనేది దేవుడికి ఇష్టం ఉండదు. సో దొంగతనం అనేది దేవుడికి ఇష్టం ఉండదు. సో ఈ ఆజ్ఞను తీసుకొచ్చాడు. అది ఏదైనా పర్లేదు, అది ఐటమే కావచ్చు, లేకపోతే ఇంకేదైనా జంతువే కావచ్చు, దేనిదైనా కూడా అది ఉంచకూడదు.
వాడు దొంగిలినది ఎద్దైనను గాడిదైనను గొర్రెనను సరే అది ప్రాణంతో వాని యొద్ద దొరికినట్ల రెండింతలు చెల్లించవలెను. సో నువ్వు ఏది తీసుకున్నా కూడా, దొంగతనంగా ఏది తీసుకున్నా కూడా, ఒకవేళ వాళ్ళు విచారించిన తర్వాత ఒక దొంగ దొరికాడు అనుకోండి, వాడు రెండింతలుగా చెల్లింపవాలి. ఎందుకు ఈ కండిషన్ పెట్టాడు? ఇలా చేస్తే అమ్మో నేను దొరికితే మళ్ళీ నేను రెండింతలుగా చెల్లించాల్సి వస్తుంది అని ఉద్దేశంతో ఆ దొంగతనాన్ని ఆపడానికే దేవుడు ఈ కండిషన్స్ పెట్టాడు. ఇప్పుడు అర్థమవుతుందా? ఇది మనిషి తప్పు చేయకుండా ఉండడానికే ఈ కండిషన్స్. ఇప్పుడు మనిషి పొరపాటు చేయకుండా, మనిషి పాపాలు దోషాలు చేయకుండా ఉండడానికే ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. అందుకే చాలా మందికి ధర్మశాస్త్రం అంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఇలా ఫ్రీగా ఉండదు. ధర్మశాస్త్రం ఎప్పుడైనా కూడా మనకు కంఫర్ట్ నివ్వదు. ధర్మశాస్త్రం నీకు నచ్చినట్టుగా ఆలోచించడం, నువ్వు నచ్చినట్టుగా క్రియలు చేయడము ధర్మశాస్త్రం ఒప్పుకోదు. అందుకే చాలా మంది భయపడతారు ధర్మశాస్త్రం. కానీ చూడండి ఎంత చిన్న వాటిని కూడా రాసి పెట్టాడు. సో ఇది ఒక ఎద్దైన గాడిదైనా అంటున్నాడు. సో నువ్వు ఏదైనా తీసుకో. ఇప్పుడు ఎద్దులు గాడిదలు ఎవరు దొంగతనం చేయట్లేదు. బంగారాన్ని దొంగతనం చేయొచ్చు, లేకపోతే వస్తువులను దొంగతనం చేయొచ్చు, లేకపోతే ఇప్పుడు కొత్త దొంగతనం ఏంటి తెలుసా అండి? ఒక కంపెనీలో, అన్ని కంపెనీస్లలో జాబ్ చేస్తే వాళ్ళు చేయని వాళ్ళు నేను చేశానని చెప్పుకుంటారు. అంటే పక్కవాడి క్రెడిట్ కూడా వాళ్ళు పొందుకుంటారు. ఇప్పుడు కిందనేమో మనుషులేమో, సబార్డినేట్స్ ఏమో చాలా అష్ట కష్టాలు పడి పని చేస్తే ఆ పైన మేనేజర్ ఏం చేస్తాడు? ఇదంతా నేనే చేశానని ఆయన చేయకున్నా కూడా ఇతరుల కష్టాన్ని కూడా దొంగలించి పైన చెప్పుకుంటాడు, వాళ్ళ మేనేజర్ల దగ్గర, వాళ్ళ సిఓ దగ్గర, ఎండి దగ్గర. సో ఇది కూడా దొంగతనమే అండి. ఒకడు కష్టపడితే ఆ కష్టాన్ని నువ్వు దొంగలించినా కూడా దొంగతనమే. ఒకడు కష్టపడితే వాడి క్రెడిట్ ఉంటుంది కదా, వాడికి ఇవ్వాల్సిన క్రెడిట్ వాడికి ఇవ్వాలి. ఇప్పుడు నేను మేనేజర్గా ఉన్నాను, నా కింద 10 మంది పనిచేస్తున్నారు అనుకోండి. సో వాళ్ళ 10 మంది వాళ్ళు కష్టాన్ని నేను వాళ్ళ క్రెడిట్ వాళ్ళకే ఇవ్వాలి. కానీ చాలా మంది మేనేజర్లు ఏం చేస్తారంటే వాళ్ళు పడ్డ కష్టాన్ని వీళ్ళు లాగా చెప్పుకొని వాళ్ళ క్రెడిట్ ని, వాళ్ళ హార్డ్ వర్క్ ని వీళ్ళు దొంగలిస్తారు. సో దొంగలించి వాళ్ళు ప్రమోషన్ తెచ్చుకుంటారు. సో అలా చేయకూడదు. లేకపోతే ఒక కొలీగ్ పని చేస్తాడు, ఇంకో కొలీగ్ పని చేయడు. వాడు పని చేయకున్నా కూడా వీడు పని చేశాడని వాడి యొక్క క్రెడిట్ నంతా కూడా వీడు కొట్టేస్తారు. సో అది కూడా దొంగతనమే. సో ఒకరి క్రెడిట్ ను దొంగతనం కొట్టేసినా కూడా దొంగతనమే. అలాగే ఇప్పుడు దైవజనులం ఉన్నాము. ఇప్పుడు దేవుడికి మహిమను చెల్లించాలి. సో దేవుడికి మహిమను చెల్లించకపోతే, ఇప్పుడు మహిమను సొంత మహిమ తీసుకున్నారు అనుకోండి, అది దేవుడి యొక్క మహిమను దొంగలించినట్టే అర్థమవుతుందండి. ఇప్పుడు చాలా మంది ఉన్నారు, చాలా మంది సో నా వల్లనే ఇది జరిగింది, నా వల్లనే ఇది వచ్చింది, ఎప్పుడు ఆ మాట అనకూడదు. అది మనము ఏది జరిగినా, ఏది ప్రార్థించినా, ఏది సమాధానం వచ్చినా కూడా అది దేవుడి వల్లనే వచ్చింది. కాబట్టి మనం ప్రతిదానికి దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి మనం ఘనపరచాలి. ఇప్పుడు నేను ప్రార్థించాను, ఒకరికి స్వస్థత వచ్చింది, ఆ స్వస్థత వల్ల వాళ్ళు సాక్ష్యం పంచుకున్నారు. దాన్ని మహిమను నేను ఎవరికి చెల్లించాలి? దేవుడికే చెల్లించాలి. అంతేకాని ఆ మహిమను నేను పొందుకున్నా కూడా దేవుడికి రావాల్సిన మహిమను నేను ఏం చేసినట్టు? దొంగతనం చేసినట్టు. అలాగే దేవుడు దశమ భాగం అనే కండిషన్ పెట్టాడు. సో ఆ దశమ భాగము దేవుడిది, మనది కాదు. ఒక దేవుడి యొక్క దశమ భాగాన్ని మనం ఉంచుకున్నా కూడా అది దొంగతనంతో సమానము. అర్థమవుతుందా అండి? సో ఇన్ని ఆజ్ఞలు దేవుడు పెట్టాడు, ఇన్ని శాసనాలు, ఇన్ని కట్టడాలు పెట్టాడు. సో ఇలా దొంగలించద్దు. మనం ఎవరైనా మంచి పని చేస్తే వాళ్ళకు మనం క్రెడిట్ ఇచ్చేయాలి. వాళ్ళ క్రెడిట్ మనం తీసుకున్నా కూడా అది దొంగతనం కిందికే వస్తుంది. సో దేవుడికి ఇవ్వాల్సిన మహిమ దేవుడికి ఇవ్వాలి, ఇవ్వకపోతే అది క్రెడిట్, అది దొంగతనం కిందికే వస్తుంది. దేవుడికి ఇవ్వాల్సిన కానుకలు, దేవుడికి ఇవ్వాల్సిన దశమ భాగాలు దేవుడికి ఇవ్వాలి, లేకపోతే అది దొంగతనం కిందికి వస్తుంది. సో ప్రాణంతో వాని యొద్ద దొరికిన రెండింతలు చెల్లింపాలి. ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను, చేనునంటే పంట పొలము, సో వరి అనుకోండి. సో ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడల అతడు తన చేనులోని మంచిదియు ద్రాక్ష తోటలను మంచిదియు దానికి ప్రతిగా ఇవ్వలేను. ఇప్పుడు ఒక ఎద్దు గాని, ఒక 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 పశువు ఉందండి. ఒక పశువు వెళ్ళి ఒకరి ద్రాక్ష తోట గాని, ఒక వరి తోట గానికి వెళ్ళి అది తినేసింది. ఆ పశువు కష్టపడి ఒక వ్యవసాయం చేసుకున్నాడు, ఒక వ్యక్తి మంచి పంట పండించుకున్నాడు. ఇప్పుడు నా ఎద్దు వెళ్ళి నా యొక్క పశువు వెళ్ళి వాడి పంటను తినేసింది అనుకోండి, ఇప్పుడు నా దగ్గర ఉన్న పంటలో నేను వాడికి ఇవ్వాలి. ఎందుకంటే వాడి పశువు వల్ల అది నష్టం, వీడికి ఫస్ట్ నష్టం జరిగింది. అందుకే ఇక్కడ అర్థమవుతుందా అండి? ఒక మనిషి ఇంకో మనిషిని ఎప్పుడు కూడా నష్టపరచద్దు, ఒక మనిషి ఇంకో మనిషిని ఎప్పుడు కూడా దొంగలించద్దు. ఈ కండిషన్స్ సరే. ఇక్కడ పశువు పక్క పెడదాము. నా వల్ల నీకు నష్టం జరిగిన, నీ వల్ల నాకు నష్టం జరిగిన, ఆ నష్టాన్ని మనం ఏం చేయాలి? వదిలేయద్దు. సో ఎంతో కొంత నష్టపరిహారం చెల్లించాలి. సో
సో పశువు వేరొకని చేను మేసిన ఎడల అతను చేలలోని మంచి ద్రాక్ష తోటలోని మంచి దానికి ప్రతిగా ఇవ్వలేను. చూసారా అండి, దానికి ప్రతిగా ఇవ్వాలంటున్నాడు. ఇప్పుడు నా వల్ల నీకు మంచి జరిగింది, నా వల్ల నీకు చెడు జరిగింది అనుకోండి, ఏ విషయంలో చెడు జరిగిందో ఆ విషయంలో నేను నష్టపరిహారాన్ని చెల్లించాలి. ఇప్పుడు అర్థమవుతుందా అండి? ఈ కండిషన్ ని మీరు అందరూ గమనిస్తే, ఒక మనిషిని ఇంకో మనిషిని నష్టపరచద్దు, ఒక మనిషిని ఇంకో మనిషి దగ్గర దొంగలించద్దు, ఒక మనిషి ఇంకో మనిషిని ద్వేషించద్దు అన్న కండిషన్స్ ఇవన్నీ కూడా. అందుకే ఈ కండిషన్స్ అన్నిటికీ ఒకటే కండిషన్ తీసుకొచ్చాడు నూతన నిబంధనలో, నీ వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు, చాలు. ఎందుకంటే నీ వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించినప్పుడు వాడి దగ్గర దొంగలించలేవు, వాడిని నష్టపరచలేవు, వాడిని కష్టపెట్టలేవు. అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుట వలన పంట కుప్పైనను పంట పైరైనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్నిని అంటించిన వాడు ఆ నష్టం అంచుకొనవలెను. ఒకవేళ పంట కుప్పలు ఇట్లా తీసి పెడతారు కదా ఊర్లలో, ఒకవేళ అగ్ని వల్ల ఎవరి వల్ల అయితే ఆ నష్టం జరిగిందో ఆ నష్టము వాడు అచ్చుకొనవలెను. ఇప్పుడు ఒక ₹1,00,000 పంట ఉంది, ఆ ₹1,00,000 పంటను ఒక వ్యక్తి వచ్చి కాల్చి వేసేసాడు. సరే, బై మిస్టేక్ లా జరిగిందో, లేకపోతే ఇంటెన్షనల్ గా జరిగిందో, లేకపోతే వాంటెడ్ గా జరిగిందో, అన్వాంటెడ్ గా జరిగిందో, ఏదైనా పర్లేదు, నువ్వు ఏ నష్టం అయితే వాడికి ఇచ్చావో ఆ నష్టాన్ని నువ్వు పూడ్చాలి అని అంటున్నాడు. అందుకే ఒకరిని నువ్వు నష్టపరిస్తే నువ్వు నష్టపోతావు, ఒకరిని దొంగలిస్తే నువ్వు దొంగిలిస్తావు, నువ్వు దొంగలాగా మారుతావు. ఎందుకంటే ఇక్కడ చూడండి, నువ్వు ఏది చేసినా కూడా అది నీ మీదకే ఇస్తాడు దేవుడు. అర్థమవుతుందా? ఈ కండిషన్స్ చూస్తే నువ్వు ఏ మిస్టేక్ చేసావో ఆ మిస్టేక్ నువ్వే నష్టపరిహారం చెల్లించాలి. నువ్వు దొంగతనం చేసావా, అయితే రెండింతలుగా నువ్వే నష్టపరిహారం చెల్లించాలి. సో అలా దొంగతనం చేయకుండా ఆపివేయాల్సి వస్తుంది, ఆగిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏ కండిషన్ లేదనుకోండి, మనిషి విచ్చలవిడిగా తిరుగుతాడు, మనిషి వాడికి నచ్చిన దొంగతనం చేస్తాడు, నచ్చిన కార్యాలు చేస్తాడు. సో ఇవన్నీ కూడా దేవుడు పెట్టింది మనిషి పాపాన్ని ఆపడానికే గాని మనిషి మీద కోపంతో కాదు, మనిషి మీద ద్వేషంతో కాదు. ఈ కండిషన్స్ అన్ని కూడా మనిషిని పాపంలో పడకుండా, దోషంలో పడకుండా, ఇవన్నీ దోషాలు అనొచ్చు, ఇవన్నీ పాపాలు అనొచ్చు, పడకుండా ఆపివేయడానికే. సో చూద్దాము. ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరువానికి అప్పగించినప్పుడు, ఇప్పుడు మనమే ఉన్నాము, కొంతమంది ఉంటారు ఊరికి వెళ్తున్నప్పుడు, అయ్యో ఇప్పుడు అంటే మనకు లాకర్స్ అవి వచ్చాయి, కానీ ఆ కాలంలో లాకర్స్ లేవు. ఏదైనా బంగారం ఉంటే ఇంటి పక్కోళ్ళకో ఇంటి ముందటోళ్ళకో చెప్పి వెళ్ళాలి, ఇచ్చేసి వెళ్ళాలి. లేకపోతే ఏదైనా సామాన్లు ఉంటే జాగ్రత్త పెట్టుకోండి, ఇగో ఈ సామాన్ ఉంది, మీ ఇంట్లో జాగ్రత్త పెట్టుకోండి, మా ఇంట్లో తాళమేసి ఉంటది కదా, ఎవరైనా దొంగలు వచ్చి ఎత్తుకపోతారు అని పక్కింటి వాళ్ళకి అప్పచెప్పి పోయేటవాళ్ళు. మీకు గుర్తుంటే చిన్నప్పుడు అలాగే జరిగేది, అయ్యా మేము ఒక 1 వీక్ వేరే ఊరికి వెళ్తున్నాము, సో ఈ సామాను మీ దగ్గర పెట్టుకోండి అని ఇచ్చేవాళ్ళు. సో అందుకే ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది మనుషుని ఇంట నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన వాడు దానికి రెండింతలు అచ్చుకొనవలెను. ఇప్పుడు నేనే ఉన్నాను, ఊరికి వెళ్ళేటప్పుడు నేను ఒక సామాను, ఒక మొబైల్ ఫోన్, ఒక ల్యాప్టాప్ నేను వాళ్ళ ఇంట్లో పెట్టాను. వాళ్ళ ఇంట్లో నుంచి ఒక ల్యాప్టాప్ పెట్టిన తర్వాత ఒక దొంగ వచ్చి ఆ ల్యాప్టాప్ ని ఎత్తుకొని వెళ్ళాడు అనుకోండి, ఒకవేళ దొంగ దొరికితే 2 ల్యాప్టాప్లు ఇవ్వాలి. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అచ్చుకొనవలేను, రెండంతలు అచ్చుకొనవలేను. సో ఎందుకంటే అప్పుడు ఏం చేస్తాడు, దొంగతనం చేయడానికి భయపడతాడు. అమ్మో నేను దొరికితే రెండింతలుగా ఇవ్వాలి అని భయపడతాడు. ఆ దొంగ దొరకని ఎడల, ఒకవేళ దొంగతనం చేశాడు, ఇప్పుడు నేనే నా ల్యాప్టాప్ ని మా ఎదురింట్లో పెట్టేసి వెళ్ళాను. వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పారు, ఏమని చెప్పారు, మా ఇంట్లో దొంగతనం అయిందండి, మీ ల్యాప్టాప్ ఎవరో ఎత్తుకపోయారు అని అన్నారు. సో ఒకవేళ దొంగ ఎవరో దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసుకొనేనో లేదో పరిష్కారము చేయుటకై దేవుని యొద్దకు రావలెను. ఇప్పుడు అంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ల్యాప్టాప్ నేను నా ఎదురుగోళ్ళ ఇంట్లో పెట్టేసి నేను 1 వీక్ ఊరికి వెళ్ళాను. వాళ్ళు వచ్చిన తర్వాత ఒకటే అంటారు, మీ ల్యాప్టాప్ ఎత్తుకపోయారండి, వేరే వాళ్ళు వచ్చి దొంగతనం వచ్చి తీసుకొని వెళ్ళారు అని అంటారు. ఒకవేళ మేబీ అది వాళ్ళే తీసి ఉండొచ్చు కదా, వాళ్ళే అమ్ముకొని ఉండొచ్చు కదా. సో అప్పుడు ఏం చేయాలంటే, మీ ఇంటి యజమానుడు అంటే ఆ ఇంటి యజమాని దేవుడి దగ్గరికి తీసుకొచ్చి, అంటే ఆ ఇంట్లో కూడా సామాన్లు ఉన్నాయా పోయాయా, ఓన్లీ నా ఒక్కడి ల్యాప్టాపే పోతే అది ఎవరి తప్పు, వాళ్ళే తీసుకొని అమ్ముకొని వాళ్ళే తిన్నారు అని అర్థము. లేకపోతే నా ల్యాప్టాప్ తో పాటు వేరే సామాన్లు కూడా పోయాయి అంటే అది దేవుడి యొద్దకు రావాలను. ఎందుకంటే అన్నిటిని చూసేవాడు దేవుడు. అందుకే చాలా మంది అనేవాళ్ళు, గాడ్ ప్రామిసెస్ చెప్పు, నువ్వు దొంగతనం చేసావా చేయలేదా అని అనేవాళ్ళు. సో దేవుడి యొద్దకు రావాలను. సో అర్థమవుతుందండి, చూడండి ఎంత కండిషన్స్ పెట్టాడో దేవుడు, ఎంత మంచిగా రాసి పెట్టాడో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు చాలా మంది కూడా ఒక తులం
బంగారం ఇచ్చి నేను 1 వీక్ తర్వాత వెళ్తాను వస్తాను అన్నప్పుడు ఆ బంగారం వచ్చిన తర్వాత ఒక దొంగ వచ్చి మీ బంగారాన్ని కొట్టివేశాడు అన్నాడు అనుకోండి, మనం ఏమంటాము, ఓహో వీళ్ళే తీసుకొని అమ్మేసుకుని వాళ్ళు తినేసి దొంగ మీద నెడుతున్నారు. ఒకవేళ దొంగ దొరికితే ఆ దొంగ రెండింతలుగా చెల్లించాలి. ఒకవేళ దొంగ దొరకకపోతే వీళ్ళే తీసారేమో అన్న సస్పెక్ట్ తోటి దేవుడి వద్దకు తీసుకురావాలి. అలాగే నా ఒక్క బంగారమే పోయిందా, వాళ్ళ సామాను కూడా ఏమన్నా పోయిందా, వాళ్ళ బంగారం కూడా పోయిందా అనేది కూడా గ్రహించాలి అని దేవుడు పెట్టాడు కండిషన్. దేవుని యొద్దకు రావాలను ప్రతి విధమైన ద్రోహమును గూర్చి, అనగా ఎద్దును గూర్చి, గాడిదను గూర్చి, గొర్రెను గూర్చి, బట్టను గూర్చి, పోయిన దానిని ఒకడు చూచి ఇది నాదని చెప్పి దాన్ని గూర్చి ఆ ఇద్దరు వాద్యము దేవుని యొద్దకు తేబడవలెను. దేవుడు ఎవరి మీద నేర స్థాపించునో ఎవాడు తన పొరుగు వాన్ని రెండింతలు అచ్చుకొనవలెను. చూసారా అండి, వి కెన్ చీట్ గాడ్, వి కెన్ చీట్ పీపుల్, వి కెన్ నాట్ చీట్ గాడ్. అర్థమవుతుందా అండి? నువ్వు ఎంత దొంగతనం చేసినా ఏది చేసినా పైనుండి చూసేవాడు ఒకడున్నాడు. సో నువ్వు ఏ దొంగతనం చేసినా నువ్వు చేయలేదని చెప్తున్నావు, కానీ దేవుడు మా దగ్గర మాత్రం నువ్వు అబద్ధం చెప్పలేవు, దేవుడిని మాత్రం మోసం చేయలేవు. ఒక నువ్వు పోలీసులను మోసం చేయొచ్చు, లేకపోతే లాయర్లను మోసం చేయొచ్చు, జడ్జిని మోసం చేయొచ్చు, లేకపోతే ఆ దొంగ ఆ మనుషులను ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ దేవుడిని మోసం చేయలేవు. ఎందుకంటే నువ్వు దేవుడి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన నేరస్థాపము ఎవరి మీదము. ఎందుకంటే దొంగతనము ఎప్పుడైనా కూడా ఎలా జరుగుతుంది, ఎవరికి కనపడకుండా జరుగుతుంది, ఎవరికి తెలియకుండా జరుగుతుంది. కానీ పైన ఉండి ఒకరు చూస్తారు, దేవుడు చూస్తారు. ఆ దేవుడి దగ్గరికి తీసుకురావాలి. దేవుడు అప్పుడు చెప్తాడు, ఎవరు దొంగనో వాడు రెండింతలుగా అచ్చుకొనవలెను. ఇప్పుడు అంతే కదా అండి. ఇప్పుడు 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 ఒక మనిషి దొంగతనం చేశాడు, ఎవరు చూడలేదు, కానీ నేను చేయలేదని అంటాడు. కానీ ఆ ఇద్దరు ముగ్గురిని తీసుకొని వచ్చేసి ఇందులో ఎవడు దొంగ అని అడిగితే దేవుడు బయలుపరుస్తాడు, ఎవరు దొంగ అనేది బయలుపరుస్తాడు. అలా ఎవరైతే బయలుపరచబడతారో వాళ్ళు రెండింతలుగా ఏదైతే చేస్తారో, గాడిదను దొంగలిస్తే 2 గాడిదలు ఇవ్వాలి, గొర్రెను దొంగలిస్తే రెండు గొర్రెలను ఇవ్వాలి, లేకపోతే 2 తులాల బంగారాన్ని దొంగిలిస్తే 2 తులాల 4 తులాల బంగారం ఇవ్వాలి. అట్లా ఏది తీసుకుంటే అది రెండింతలుగా చేయాలని దేవుడు కండిషన్ పెట్టాడు. సో ఒకళ్ళు గాడిదనైనను, ఎద్దైనను, గొర్రెనైనను, మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడును చూడకుండా తోలికొని పోబడినను. సో ఒకటి గొర్రెనైనను, ఎద్దునైనను, గొర్రెనైనను, మరి ఏ జంతువునైనను. సో ఇక్కడ ఆ కాలంలో ఇవి ఆస్తులండి. గాడిద, ఎద్దే, గొర్రె ఇవన్నీ ఆస్తులు, పశువుల ఆస్తులు అప్పుడు. కానీ ఇప్పుడు ఆస్తులు ఏంటిది, కారు కానీ, బంగారం కానీ, లేకపోతే వెండి కానీ, వజ్రము కానీ, ఇల్లు కానీ, ఇవన్నీ కూడా ఆస్తులు ఇప్పుడు. సో దీంట్లో ఏదైనా నువ్వు రీప్లేస్ చేసుకో. సో దీంతో గాడిదన్న దగ్గర నువ్వు బంగారం అని పెట్టుకో, ఎద్దనే పెట్టుకో, లేకపోతే ఏదైనా పెట్టుకో. ఎందుకంటే రీప్లేస్ విత్ ద ఐటమ్స్, నువ్వు ఏదైనా పర్లేదు. కానీ ఇక్కడ దేవుడి యొక్క ఇంటెన్షన్ ఏంటి, నువ్వు దొంగలించద్దు. ఒకవేళ నువ్వు ఏది దొంగలిస్తే అది మళ్ళీ రెండింతలుగా నువ్వు ఇవ్వాలి. వాడు తన పొరుగు వాని సొమ్మును తీసుకొనలేదన్నుటకు యెహోవా ప్రమాణము వారిద్దరి మధ్య ఉండవలెను. సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలెను, ఆ నష్టమును అచ్చుకొనక్కరలేదు. సో ఏది చేసినా కూడా ఒకప్పుడు దేవుడి దగ్గర తీసుకెళ్లి ప్రమాణం చెప్పించేవాడు. అందుకే ఈ గాడ్ ప్రామిస్ అయ్యి, నువ్వు దొంగతనం చేసావా లేదా, నువ్వు గాడ్ ప్రామిస్ అయ్యి అబద్ధము చెప్పావా లేదా అనే వర్డ్ కూడా అక్కడి నుంచే మనకు చూస్తున్నాము. అది నిజంగా వాని యుద్ధ నుండి దొంగలింపబడిన సొత్తుదారికి ఆ నష్టం అచ్చుకొనవలెను. సో ఎవరైతే దొంగలిస్తారో వాళ్ళు నష్టపరిహారం చెల్లించాలి. ఇప్పుడు అర్థమవుతుందా? ఒక మనిషి ఇంకో మనిషిని దొంగలించకూడదు, అది పాపము. ఒక మనిషి ఇంకో మనిషిని నష్టపరచకూడదు, అది పాపము. ఒక మనిషి ఇంకో మనిషిని ద్వేషించకూడదు, అది పాపము. సో మీరు బైబిల్ మొత్తం జాగ్రత్తగా గమనిస్తే ఈ ఆజ్ఞలు, శాసనాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుడి నుంచి వచ్చాయి. దేనికోసం వచ్చాయి? మనిషి యొక్క పాపాన్ని ఆపడానికి. ఎవరి మీద పాపము? ఇతరుల మనిషి మీద. ఇప్పుడు నువ్వు ఒక పశువుని నువ్వు చేతో దెబ్బ కొట్టావు, అది తప్పు కాదు. అదే ఒక మనిషిని నువ్వు చేతో దెబ్బ కొట్టావు అనుకో, అది పాపము. అర్థమవుతుందా? ఒక పశువుని దేవుడు ఎక్కడ కూడా నువ్వు నువ్వు పశువులను హింసిస్తే నీకు ఏం కాదు అని అనలేదు. సో నువ్వు మనిషిని హింసిస్తేనే నీకు ప్రాబ్లం అవుతుంది అన్నాడు. అందుకే ఒక మనిషిని ఇంకో మనిషిని కొట్టే అధికారం ఇవ్వలేదు, ఒక మనిషిని ఇంకో మనిషిని ద్వేషించే అధికారాన్ని ఇవ్వలేదు, ఒక మనిషి ఇంకో మనిషిని చంపే అధికారాన్ని దేవుడు ఇవ్వలేదు, ఒక మనిషి ఇంకో మనిషిని దొంగలించే అధికారాన్ని ఇవ్వలేడు. సో ఇప్పుడు కిడ్నాపులు కూడా జరుగుతున్నాయి చూసారా, అది కూడా పాపమే. ఒక మనిషి ఇంకో మనిషిని దొంగలించకూడదు, ఒక మనిషిని ఇంకో మనిషిని కిడ్నాప్ చేయకూడదు, ఒక మనిషి ఇంకో మనిషిని నరహత్య చేయకూడదు. ఇవన్నీ కూడా మహా పాపాలు బైబిల్లో చూస్తే. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమైనా విచ్చలవిడిగా జరుగుతున్నాయా లేదా? అన్ని అవే జరుగుతున్నాయి. సో
ఒకడు తన పొరుగువాని యొద్ద దేనినైనాను బదులు తీసుకొని పోగా. సో కొంతమంది బదులు తీసుకుంటారు. అయ్యా నాకు మీ బైక్ ఇవ్వండి, నేను ఒక 1-2 days లో వాడుకొని ఇస్తాను. లేకపోతే ఒక 1 kg రైస్ ఇవ్వండి, బదులు ఇవ్వండి, మా ఇంట్లో లేదు. లేకపోతే ఒక షుగర్ ఇవ్వండి అని దేన్నైనాను బదులు తీసుకొని పోగా, దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టము అచ్చుకొనవలెను. సో దాని యజమానుడు దానితో నిండిన ఎడల దాని నష్టమును అచ్చుకొనక్కరలేదు. అది అద్దెనైనను ఎడల అది దాని అద్దెకు వచ్చును. ఒకడు ప్రదానము చేయబడని ఒక కన్యకను మరల్లో కోల్పి ఆమెతో శయనించిన ఎడల, ఒక ప్రదానము అంటే ఏంటిది? ఎంగేజ్మెంట్ చేయబడని ఒక కన్యకను, అంటే పెళ్లికి ముందే ఒక ఏంటిది ఇల్లీగల్ రిలేషన్ చేస్తే ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకొనవలెను. పెళ్లికి ముందే ఏదైనా స్త్రీతో కన్యతో ఎవరైనా పాపము చేస్తే ఆ పాపము చేసిన దానికి వాడు ఆమెను పెళ్లి చేసుకోవాలి అని దేవుడు కండిషన్ పెట్టాడు. చూసారా అండి? పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఇల్లీగల్ రిలేషన్స్ ఈస్ నాట్ అలౌడ్ బై గాడ్. ఇది మహాపాపము. అంటే ఇక్కడ ఆ అమ్మాయిని చీట్ చేసినట్టే కదా. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లికి ముందు చీట్ చేస్తే వాడే చీట్ చేశాడు కాబట్టి వాడే పెళ్లి చేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది? పెళ్లికి ముందే పాపాలు జరిగిపోతున్నాయి. సో ఆ కండిషన్ దేవుడు ముందే పెట్టేశాడు. 2000 సంవత్సరాల క్రితము, 3-4 వేల సంవత్సరాల క్రితమే కండిషన్ పెట్టాడు. ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లించవలెను. ఒకవేళ వాడు మంచోడు కాదు, వాడు దొంగ, లేకపోతే వాడు క్రిమినల్, ఆ చేసిన వ్యక్తి, పాపం చేసిన వ్యక్తి, పెళ్లికి ముందే ఆమె కన్యకను పాడు చేసిన వ్యక్తి, ఆ పెళ్లికి ఇవ్వడము వాళ్ళ తండ్రికి ఇష్టం లేకపోతే వాడు కొంత సొమ్ము చెల్లించాలి, నష్టపరిహారం ఆ తండ్రికి చెల్లించాలి అని కండిషన్ పెట్టాడు. శకునము చెప్పు దానిని బ్రతకనీయకూడదు. సో చెప్తున్నాను కదండి, మనము దేవుడి బిడ్డలము, మనం దేవుడి దగ్గరికే వెళ్ళాలి. వాస్తు చెప్పే వాళ్ళతోటి, లేకపోతే ఆ పూజార్ల దగ్గరికి, లేకపోతే బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు అండ్ విచ్ క్రాఫ్ట్ చేసే వాళ్ళు, చేతబడి శక్తులు, మాంత్రిక శక్తులు, తాంత్రిక శక్తులు, వాస్తు చెప్పేవాళ్ళు, జ్యోతిష్కం చెప్పేవాళ్ళు, పూజార్లు, వీళ్ళ దగ్గరికి మనము వెళ్ళకూడదు. శకునం చెప్పే వాళ్ళు ఉంటారు, వాళ్ళు భూత భవిష్యత్తు వర్తమానాలు చెప్తుంటా అంటారు. సో కొంతమంది ఇట్లా పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని నీ ప్రజెంట్ చెప్తా, నీ పాస్ట్ చెప్తా, నీ ఫ్యూచర్ చెప్తా. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. సో శకునం చెప్పు దానిని బ్రతకనియకూడదు. సో బైబిల్ ప్రకారము మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. కొంతమంది వెళ్ళి ఆ తాయెత్తులు కట్టించుకోవడం, లేకపోతే పచ్చతాళ్ళు కట్టించుకోవడం, లేకపోతే అన్య సాంప్రదాయాలు, అన్య ఆచారాలు, అన్య విగ్రహాలు, అన్య దేవతల దగ్గరికి వెళ్ళి చేయడము, ఇవన్నీ కూడా దేవుడికి నచ్చని క్రియలు. మృగ సంయోగము చేయు ప్రతివాడు నిశ్చయంగా మరణ శిక్షణ ఉండవలెను. అంటే అంటే కొంతమంది జంతువులతో పాపం చేస్తారు. ఆ జంతువులతో పాపం చేసే వాళ్ళను మరణ శిక్షలు ఉండాలి. ఎందుకంటే ఇదంతా కల్తీ అవుతుందమ్మా, ఇదంతా అపరిశుద్ధతకు కారణము. సో ఎందుకంటే ఇప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్మాలి, దేవుణ్ణి పూజించాలి. నీకైనా రోగం వచ్చిందా, జబ్బు వచ్చిందా, నువ్వు మ్యాన్ ఆఫ్ గాడ్ దగ్గరికి, ప్రాస్టర్ల దగ్గరికే వెళ్ళాలి. అంతేగాని చాలా మంది కూడా మా ఇంట్లో దయ్యాలు ఉన్నాయి, మా ఇంట్లో అపవిత్ర ఆత్మలు ఉన్నాయి అని, లేకపోతే బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళను, లేకపోతే విచ్ క్రాఫ్ట్ చేసే వాళ్ళను తీసుకొచ్చుకుంటారు. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. దేవుడికి అవన్నీ కూడా నచ్చవు. ఇవన్నీ అపవిత్రత. ఎందుకంటే ఇజ్రాయిల్ల ప్రజలందరినీ కూడా బానిసత్వం నుంచి తీసుకొచ్చి వాళ్ళు పరిశుద్ధంగా ఉంచాలని దేవుడు కోరుకున్నాడు. కానీ వాళ్ళు దొంగలుగా మారారు, వ్యభిచారులుగా మారారు, సో నరహంతకులుగా మారారు. అవన్నీ ఆపడానికే ఇవన్నీ పులి స్టాప్ పెట్టడానికి వచ్చాడు. యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. చూసారా అండి? యూ షుడ్ బిలీవ్ గాడ్ ఓన్లీ, యూ షుడ్ నాట్ బిలీవ్ ఎనీబడి ఎల్స్ ఇన్ ద వరల్డ్. నీకు యెహోవా తప్పించి ఎవరు కూడా దేవుడు ఉండకూడదు. ఆ దేవుడికి మాత్రమే నువ్వు బలి అర్పించాలి. ఇంకా వేరే వాటికి బలి అర్పిస్తే శాపగ్రస్తుడు అవుతారు అని దేవుడు కండిషన్ పెట్టాడు. సో ఈ దేవుని తప్పించి నువ్వు ఎవరిని ఆరాధించద్దు, ఈ దేవుని తప్పించి నువ్వు ఎవరిని స్తుతించదు, ఈ దేవుని తప్పించి ఎవరిని నువ్వు ఎవరికి కూడా సాగిలపడద్దు. అది ఏ మానవ రూపం కావచ్చు, ఏ ఏ జంతువు రూపం కావచ్చు, ఏ దేవుడికైనా కూడా నువ్వు బలి అర్పించకూడదు. వాళ్ళందరూ కూడా శాపగ్రస్తులు అవుతారు. సో పరదేశిని విసికింపవద్దు. సో కొంతమంది ఫారెన్ కంట్రీస్ నుంచి వస్తారు మన కంట్రీస్ కి, వాళ్ళను విసికించొద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్త దేశంలో పరదేశులై ఉంటుంది కదా, చూసారా అండి? ఫారినర్స్ ని ఎప్పుడు కూడా బాధ పెట్టద్దు. నీ నీ ఇంటికి ఎవరైనా ఫారినర్ వచ్చాడు, నీ దేశానికి ఎవరైనా ఫారినర్ వచ్చారు అనుకోండి, వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళను జాగ్రత్తగా ట్రీట్ చేయాలి. అందుకే ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళను, లేకపోతే మనము ఫారెన్ కంట్రీస్ కి వెళ్ళిన ఆ లోకల్ సిటిజన్స్ మనల్ని కూడా బాధ పెట్టద్దు. సో పరదేశులే ఉంటుంది కదా. ఆనాడు ఐగుప్తిలో వీళ్ళందరూ కూడా ఇజ్రాయిల్ ప్రజల ఐగుప్తిలో వాళ్ళు ఏం చేశారు?
బానిసగా ఉన్నారు. సో వాళ్ళందరూ హింసించబడ్డారు. సో ఐగుప్త దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు పరదేశులుగా ఉన్నారు. వాళ్ళందరూ బాధించబడ్డారు. ఇజ్రాయేల్ ప్రజలు విసిగించబడ్డారు. వాళ్ళందరూ బానిసలుగా అమ్మబడ్డారు. అక్కడ బానిసలుగా బ్రతికారు. అష్ట కష్టాలు పడ్డారు. సో అలాగే మీరు అష్ట కష్టాలు పడ్డారు కదా. అయితే మీకు వేరే దేశాన్ని ఇస్తున్నాను. ఆ దేశానికి వెళ్ళిన తర్వాత ఆ దేశంలో ఒకరికి ఎవరైనా వస్తే వాళ్ళను విసిగించొద్దు, బాధింపొద్దు అని పెట్టాడు కండిషన్. విధవరాలునైనను దిక్కులేని పిల్లలైనను బాధ పెట్టకూడదు. ఒకటే గుర్తు పెట్టుకోండి. నేను ఒక సందర్భంలో చెప్పాను. సో భర్త లేని విధవరాలను బాధ పెట్టద్దు, దిక్కులేని పిల్లలను అంటే అనాథ పిల్లలను బాధ పెట్టద్దు. అండ్ మూడోది వృద్ధులను బాధ పెట్టద్దు. నాలుగోది వికలాంగులను బాధ పెట్టద్దు. ఐదోది ఆడవారిని బాధ పెట్టద్దు. సో చూసారా అండి, ఎప్పుడు కూడా వీళ్ళ జోలికి వెళ్ళొద్దు. ఎప్పుడు కూడా భర్త లేని విధవరాలను, భర్త లేని ఆడవాళ్ళను ఎప్పుడు కూడా విసిగించద్దు. చాలా మంది కూడా భర్త లేని ఆడవాళ్ళను చునకనగా చేసి చూస్తారు. అది మంచిది కాదు. వాళ్ళను బాధ పెట్టద్దు ఎప్పుడైనా కూడా. అండ్ వికలాంగులను ఎప్పుడు బాధ పెట్టద్దు. రోగులను ఎప్పుడు బాధ పెట్టద్దు. వృద్ధులను ఎప్పుడు బాధ పెట్టద్దు. దిక్కులేని అనాథ పిల్లలను ఎప్పుడు బాధ పెట్టకూడదు. అందుకే వృద్ధులను పిల్లల్ని ఎప్పుడు కూడా మనం బాధ పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు బలహీనులు, మనకంటే వాళ్ళు బలహీనులు. భర్త లేని వాళ్ళను ఎప్పుడు బాధ పెట్టద్దు. వికలాంగులు కూడా మనకంటే బలహీనులు. వికలాంగులను కూడా మనం ఎప్పుడు కూడా బాధ పెట్టద్దు. ఇవన్నీ కూడా మంచి మంచి కండిషన్స్. ఇవన్నీ కండిషన్స్ మానవత్వాన్ని చూపిస్తుందా లేదా? ఈ కండిషన్స్ అన్ని కూడా మంచితనాన్ని సూచిస్తున్నాయి, మానవత్వాన్ని చూపిస్తున్నాయి. ఇవన్నీ ఏమైనా నశించేటివి ఉన్నాయండి? అందుకే ఐ లైక్ లా. నాకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రము చాలా చాలా నచ్చుతుందండి. ఇంత మంచిగా రాసి పెట్టాడు చూడండి. విధవరాలనైనను దిక్కులేని పిల్లనైనను బాధ పెట్టకూడదు. చాలా మంది బాధ పెడతారు. సో వారు నీ చేత ఏ విధమునైనను బాధనుంది నాకు మొరపెట్టినట్లా నేను నిశ్చయంగా వారి మొరను విందును. చూసారా అండి, విధవరాళ్ళ బాధను, లేకపోతే ముసలి వాళ్ళ బాధను, వికలాంగుల బాధను, రోగుల బాధలను, దిక్కులేని పిల్లల బాధలను దేవుడు త్వరగా వింటాడు. ఒకవేళ మనం వాళ్ళను బాధ పెట్టాము కానీ వాళ్ళు దేవుడి దగ్గర మొర పెట్టారనుకో, దేవుడు నిశ్చయంగా విని మనందరికీ పనిష్మెంట్ ఇస్తాడు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. భర్త లేని వాళ్ళతోటి అసభ్యంగా ప్రవర్తించద్దు. అలాగే పిల్లలతోటి అసభ్యంగా ప్రవర్తించద్దు. అలాగే వృద్ధులతోటి అసభ్యంగా ప్రవర్తించద్దు. రెస్పెక్ట్, వి షుడ్ గివ్ రెస్పెక్ట్. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే పర్లేదు, వాళ్ళు తప్పు చేసినా కూడా మనం ఏం చేసుకోవాలి, వీళ్ళ ఎడల ఓర్చుకోవాలి. అందుకే రోగులను కూడా మనం ఏమొద్దండి. ఇంట్లో ఎవరైనా రోగి అయి ఉన్నాడా, బాధ పెట్టద్దు రోగిని. సో ఇంట్లో ఎవరైనా వికలాంగులు ఉన్నారా, బాధ పెట్టద్దు ఆ వికలాంగిని. ఇంట్లో భర్త లేని భార్య ఉన్నదా, బాధ పెట్టద్దు వాళ్ళను. అనాథ పిల్లలు, కొంతమంది తల్లిదండ్రులు చనిపోతే పిల్లల్ని పెంచుకుంటారు. ఆ పిల్లల్ని పెంచుకొని అష్ట కష్టాలు పెడతారు, దిక్కులేని పిల్లలు వాళ్ళు. సో కొంతమంది మనం కూడా చూసాము, మా బంధువుల పిల్లల్ని మేము పెంచుకుంటామండి, వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతే మేము తీసుకొచ్చి పెంచుకుంటామని వాళ్ళను అష్ట కష్టాలు పెడతారు, బాధ పెడతారు వాళ్ళను. కొంతమంది భార్య చనిపోతే, ఒకప్పుడు ఇప్పుడు తగ్గింది కానీ ఒకప్పుడు భర్త చనిపోతే భార్యను అంటరాని దానిలాగా చూసేవారు, చునకనగా చేసి చూసేవారు. సో లేకపోతే రోగం వస్తే వాళ్ళను రోగిలను కూడా చునకన చేసి చూసేవారు. వీళ్ళందరినీ బాధ పెట్టద్దు. ఒకవేళ బాధ పెడితే వాళ్ళు కనుక దేవుడికి మొర పెడితే మనకు పనిష్మెంట్ చాలా సివియర్ గా వస్తుంది అని పెట్టాడు. ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? ఇంకొకరిని నువ్వు బాధ పెట్టకు అని అంటున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందండి, ఒక మనిషి ఇంకో మనిషిని బాధ పెడితే కూడా ఏమవుతుంది, పాపం చేసినట్టే. సో ఇంత ఘోరమైన మర్మాలు, ఇవన్నీ లోతైన మర్మాలు అండి. ఇప్పటి వరకు మనకు తెలియదు. మనం ఎంతో మందిని బాధ పెట్టాము, ఎంతో మందిని గురించి వ్యతిరేకంగా మాట్లాడాము, ఎంతో మందిని విమర్శించాము, ఎంతో మందిని ద్వేషించాము, ఎంతో మంది దగ్గర దొంగతనం చేశాము, ఎంతో మందికి రావాల్సిన క్రెడిట్ ని మనం కొట్టి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా పాపాలు. ఇప్పుడు అర్థమైందా? నిజమైన పాపంకి స్టాండర్డ్ ఏంటంటే, నీ పొరుగువాన్ని నువ్వు ఎలాగైతే ట్రీట్ చేస్తావో అదే నిజమైన పాపము. నీ పొరుగువాన్ని ఎలాగైతే ట్రీట్ చేస్తావో అదే నిజమైన పుణ్యము. అర్థమవుతుందా అండి? అందుకే ఇవన్నీ కూడా ఎందుకు పెట్టాడు దేవుడు? ఒక మనిషి ఇంకో మనిషిని ఖర్చుకోవద్దు, ఒక మనిషి ఇంకో మనిషిని ద్వేషించుకోవద్దు, ఒక మనిషి ఇంకో మనిషిని నష్టపరచుకోవద్దు అనే ఈ కండిషన్స్ పెట్టాడు. ఇప్పుడు ఈ కండిషన్స్ లో అన్ని మనిషి గురించే, మనిషి యొక్క పాపాన్ని ఆపడానికే, మనిషి యొక్క దోషాలను ఆపడానికే ఈ కండిషన్స్. ఇంకొక మనిషి మీద నీ వల్ల ఇంకొక మనిషికి, ఇంకొకటి వల్ల నీకు ఏమి జరగద్దు, నష్టము జరగద్దు, కష్టము జరగద్దు, బాధ జరగద్దు, అవమానం జరగద్దు అని దేవుడు ఈ కండిషన్స్ పెట్టాడు. సో అర్థమవుతుందా అండి? ఇప్పుడు తెలిసిందా ఏది గొప్ప పాపమో?
ఇప్పటి వరకు మనం తెలియకుండానే అందరినీ ద్వేషించాం, నిజంగా అది గొప్ప పాపము. మనం తెలియకుండానే అందరినీ బాధ పెట్టాము, అది గొప్ప పాపము. మనం తెలియకుండానే అందరినీ విమర్శించాము, అది గొప్ప పాపము. తిట్టాము, దూషించాము, బూతులు మాట్లాడాము. అందుకే ఒక మనిషిని ఇంకో మనిషిని హాని చేసుకునే అధికారము మనిషికి ఇవ్వలేదు. ఒక మనిషిని ఇంకో మనిషిని చంపుకునే అధికారము మనిషికి దేవుడు ఇవ్వలేదు. నిశ్చయంగా వారు మొర విందును, నా కోపాగ్ని రగులుకొని. చూసారా, ఆ దేవుడి యొక్క కోపాన్ని చూస్తామట. సో ఇప్పుడు అర్థమవుతుందండి ఏది నిజమైన పాపము. సో విగ్రహారాధన. సో అలాగే దానితో పాటు నీ పొరుగువాన్ని ఎలాగైతే నువ్వు ట్రీట్ చేస్తున్నావో అది పాపము. వాడిని మంచిగా ట్రీట్ చేస్తే నువ్వు పుణ్యం చేసుకున్న వాడిపోతావు. నువ్వు వాడిని చండాలంగా ట్రీట్ చేస్తే అది పాపం చేసుకున్న వాడివి అవుతావు. నా కోపాగ్ని రగులుకొని మిమ్మల్ని కత్తి చేత చంపేదను, మీ భార్యలు విధవరాని రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. ఎందుకంటే నువ్వు భర్త లేని భార్యను నువ్వు ఎలాగైతే ట్రీట్ చేసావో నీ వల్ల నువ్వు అదే ట్రీట్మెంట్ నీకు కూడా జరుగుతుంది. నీ భార్య కూడా నువ్వు విధవరాళ్ళుగా బతుకుతుంది. నువ్వు దిక్కులేని పిల్లలను నువ్వు ఎలాగైతే హింసించావో నీ పిల్లల్ని కూడా దిక్కులేని లాగా చేస్తాను. అంటే నువ్వు ఏది చేస్తే అది నేను నీకు రివర్స్ ఇచ్చేస్తాను అన్నాడు దేవుడు. నువ్వు వాళ్ళకు దిక్కులేని పిల్లల్ని నువ్వు ఓదార్చావనుకో, నీ పిల్లల్ని నేను ఓదారుస్తాను. నువ్వు భర్త లేని భార్యను నువ్వు ఆదరించావనుకో, సో నేను నీ భార్యను ఆదరిస్తాను. సో నువ్వు భర్త లేని భార్యను నువ్వు చంపేసా ఏంటిది హింస పెట్టావనుకో, నేను నిన్ను చంపేసి నీ భార్యను విధవరాండ్రు చేసి ఆమె. అందుకే అర్థమవుతుందా అండి, మనం ఎక్కడో గతంలో ఏదో తప్పు చేసిన దానికి మనం ఈ రోజు దోష శిక్ష అనుభవిస్తున్నాము. మనం గాని మన పూర్వీకులు గాని ఏదో ఒక విషయంలో తప్పు చేసినప్పుడు దోష శిక్షను అనుభవిస్తున్నాము. ఒకప్పుడు మీకు తెలుసా సతీ సహగమనం ఉండే. భర్త చనిపోగానే తీసుకొని వెళ్ళి భార్యను ఆ చితిలో సజీవ దహనం చేసేవారు. పాపం ఆ భర్త బతికుండగానే సజీవన దహనం చేసేవారు. 6 సంవత్సరాల పిల్లల్ని, 8 సంవత్సరాల పిల్లల్ని, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాల పిల్లల్ని, అభశుభం తెలియని పిల్లని కూడా తీసుకువెళ్ళి ఆ ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. వాళ్ళు చనిపోగానే వీళ్ళని కూడా చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఏమవుతుందండి, ఇప్పుడు ఆ పాపము ఆ దోషము వస్తుందా లేదా మగవాళ్ళ మీదకి అవన్నీ వస్తున్నాయి. సో అందుకే అవన్నీ కూడా ఆడదాన్ని ఉసురు పోసుకోవద్దు. దేవుడు ఎక్కడే చెప్తున్నాడు, పిల్లలు ఆడదాన్ని ఉసురు పోసుకోవద్దండి, చాలా డేంజర్ అది. అలాగే దిక్కులేని పిల్లల ఉసురు కూడా పోసుకోవద్దు. ఇవన్నీ డేంజర్ అండి, ఇవన్నీ డేంజర్. ఒకప్పుడు భర్త చనిపోతే వాళ్ళను ఇంట్లో పని వాళ్ళలాగా పెట్టేవాళ్ళు. సో వాళ్ళ తర్వాత కూడా వాళ్ళు అలాంటి పనిష్మెంట్లు కూడా పొందుకున్నారు. సో అందుకే ఎక్కడో మన పూర్వీకులు మనము ఎక్కడో ఏదో ఒక దగ్గర తప్పు చేశాము. అది ఎవరి ఎడల తప్పు చేశాము, మనిషి ఎడల తప్పు చేశాము. ఒక మనిషిని విమర్శించిన, ద్వేషించిన, నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావో మనిషిని, దేవుడు నిన్ను అలాగే ట్రీట్ చేస్తాడు అని అంటున్నాడు. నా ప్రజలలో నీ యుద్ధ నుండి ఒక బీదవాని సొమ్ము అప్పించిన ఎడల వడ్డీకి ఇచ్చేవాళ్ళు. సో విల్ కంటిన్యూ టుమారో. ఇట్స్ ఎనఫ్. నజరుడైన యేసయ్య చాలా మంచి ఆజ్ఞలు, చాలా మంచి శాసనాలు, చాలా మంచి కట్టడాలు మాకు బోధిస్తున్నందుకు వందనాలయ్యా. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని పాయింట్స్ ఏ మనిషి రాయలేడు నాయన, ఇది మనిషికైతే అసాధ్యము నాయన. ఇన్ని రకాలుగా ఒక మనిషిని ఇన్ని కోణాలలో సరి చేసేయడానికి మీరు రాసిన ఈ ఆజ్ఞలు, శాసనాలు, కట్టడాలు అతి విలువైనదని మాకన్నటికీ గుర్తిస్తున్నందుకు మీకే మహిమ కలుగును కాక. ఆమేన్. 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 థాంక్యూ.